అన్న గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు కూడా మీడియా ముంగట చెప్తున్నాను నేను, అన్న గురించి మళ్ళీ 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 వీళ్ళు ఇలాగే పెడితే ఇప్పుడు అన్న మాట మీద సైలెంట్గా ఉంటున్నాం మేము. కక్ష సాధింపులు ఏం చేయట్లేదు. వీళ్ళు ఇలాగే చేసారు అనుకో అన్న, ఇంకా మా కల్టు చెప్తున్నాం కదా, కొంతమంది లెక్కల్లో ఉన్నాం మేము సపరేట్గా ఫ్యాన్ బేస్. మేము దలుచుకున్నాం అనుకున్నా ఎవడు ఉండడు గ్రౌండ్లో, వైసీపీ వాడు ఎవడు ఉండడు. నిన్ననే మా వాడికి కాల్ చేసి అంబటి రాంబాబుని ఏదో అంటున్నావు అది చెప్పి రుబాబులు చేస్తున్నాడు. ఇప్పుడు కూడా రౌడీజాలు చేస్తారు వాళ్ళు. ఇలా తయారైపోయిందన్న. రైట్. అయితే మీరు ఇందాక బోరగడ్డ అని చెప్పని అన్నారు. బోరగడ్డ అనిల్ అనే వ్యక్తి ఆయన వైసీపీ కార్యకర్త కదా, ఆయన కార్యకర్తనా అంటే మీకు తెలిసిందా? ఎవరు చెప్పారన్న వాడు సరే వాడు వైసీపీ కార్యకర్తని ఎవరు చెప్పారు? అనిల్ కుమార్ బోరగడ్డ ఆయనే చెప్తాడు. ఎందుకు చెప్తాడు? సరే ఏ రోజైనా వాడు జగన్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి అనిల్ కుమార్ బోరగడ్డ నా కార్యకర్త, నా ఎంపీ క్యాండిడేటు, నా ఎమ్మెల్యే క్యాండిడేటు, వాడు నోరిప్పితేనే డ్రైనేజ్ వాసన వాడిది. వాడు చెప్తున్నా కదన్నా, ఆ రోజు కొన్ని ఇంటర్వ్యూలు కూడా చూసే ఉంటారు మీరు. జగన్మోహన్ రెడ్డి చిటికేస్తే చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని, పవన్ కళ్యాణ్ స్పాట్లో లేపేస్తా అన్నాడు. జగన్ గారు చెప్పిరా అన్న? సరే వీడు అరెస్ట్ అయ్యండి, ఈ బోరగడ్డ గాడు. అదే వాళ్ళ వైఫ్ కూడా బాధపడుతుంది కదా, అంటే దళితులు అని చెప్పని మీరు ఇక్కడ దళితుల్ని తీసుకురావడం ఏంటన్నా? అన్న నేను ఒకటే చెప్తున్నాను, అన్ని కులాలు అన్ని మతాలు ఒకటే. ఇక్కడ దళితులు ఇవన్నీ పక్కన పెట్టేయండి. మరి వాడు ఎందుకు దాక్కుండా లోపడ? ఇప్పుడు తాళాలు పలగొట్టుకుని లోపలికి వచ్చిన మరి ఆడెందుకు దాక్కుండా లోపడ? వాడు తప్పు చేసిండు కాబట్టే దాక్కుంటుడు లోపడ. ఇప్పుడు తను నా భర్తకి అన్యాయం జరిగిపోయిందని కొట్టేసుకుంటుంది. అది బాబోయ్ ఎందుకన్నా బాబు, ఆడు ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో ఆ రోజు నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన వాడు. ఆ రోజే ఎక్కడో ఉండి లైవ్ పెట్టి సారీ ఏంది పవన్ కళ్యాణ్ రే నీకు అఖిరానంద నీకు పుట్టిండో ఎవడికి పుట్టిండో అన్ని తేలుస్తా, అరే పవన్ కళ్యాణ్ నువ్వు వైజాగ్లో ఎలా అడుగు పెడతా అన్నాడు. పవన్ కళ్యాణ్ గారు మీకు కంగ్రాచులేషన్స్. ఎందుకు వచ్చింది అంతవరకు? అదన్న వాడు అన్నాడు కదా అసెంబ్లీ గేట్ అండి, రిజల్ట్ జూన్ 4 కదన్నా, June 4 రిజల్ట్ తర్వాత జనసేన కార్యాలయంలో మంగళగిరిలో టీడీపీ కార్యాలయంలో ఏ నా కొడుకు ఉండడు అలా చేస్తా అన్నాడు. వాడే లేకుండా పోయింది అక్కడికి. సరే వాడిని అరెస్ట్ చేసిర్రు. మరి ఇద్దరు పోటాపోటీకి ఇద్దరు వీడియోస్ మాట్లాడుకునేవారు మీ ఇద్దరు. ఎవరన్నా? బోరగడ్డ నేనా? బోరగడ్డ నేను మాట్లాడేటోళ్ళం కాదు. వాడు చేతకాని ఎదవన్నాడు. ఆడికి ఫోన్ చేసాం అనుకో అన్న, 2022 అనుకుంటా. వాడికి ఫోన్ చేస్తే చెప్పండి అంటాడు, నీ మీద పోలీస్ కేసు పెడతా అని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తాడు. ఆ నెంబర్ బ్లాక్. అక్కడికి ఉత్తిపునైనా భయపడతాడని. ఆడు ఏంటంటే బయటకే షోలు అన్న, అన్ని కుళ్ళేతున్నా బయటకే షోలు, లోపలికి ఏమో అంత డొల్లాది అంత ఏముండు. ఇప్పుడు వాడిని అరెస్ట్ చేశారు, ఇన్ని రోజులు అవుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు నా కార్యకర్త అని చెప్పి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఇడిపియాలి కదా. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేశారు, నాకు జనసేన పార్టీ అండగా ఉంది. 3 రోజులు బయట తీసుకొచ్చారు, 3 రోజుల్లో. మరి వాడిని ఎందుకు తీసుకురాలేకపోతున్నారు వాడిని? వాడి వీడియోలు మీరు కూడా చూసారు కదన్నా. మామూలుగా మాట్లాడిండా, నీ పిల్లలు రేప్ చేస్తా పండబెట్టాలి దగ్గర తీసుకొచ్చి వాడిని వదులుతామా అన్న? వాడిని ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు వదిలేసినా కూడా మేము కొంతమంది ఉన్నాం కదా లెక్కల్లో, గుంటూరులో దొరుకుతాడు, అన్ని అవుతాయి మొత్తము. ప్రతిదీ బోరగడ్డ గారికి చెప్తున్నాం కానీ వాడు ముందుంది ముసల పండగనే వాడికి. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కళ్యాణ్, ఇప్పుడు నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అంటే మొన్నటి వరకు ఇంకా చాలా రఫ్గా మాట్లాడేవాడు, ఇంకా ఘోరంగా మాట్లాడేవాడు. ఇప్పుడు పార్టీ వచ్చిన తర్వాత నేను అదే అన్నా ఇంత ఫస్ట్, పార్టీ వచ్చింది కదా అని చెప్పని ఇప్పుడు ఏమైనా ఇదయ్యే అవకాశం ఉందంటే, లేకపోగా మీ నాయకుడు చెప్పినట్టుగా ఆయన అనుసరణలో నడుతున్నా అని చెప్పని అన్నారు. నేను వీళ్ళని మాత్రం ఎందుకు తిడుతున్నా అంటే, అరే తురే అని చెప్పి బోరగడ్డ గారిని, శ్రీరెడ్డిని, వీళ్ళకి పార్టీతో సంబంధం లేదు, వీళ్ళు ఇంకా రెచ్చిపోయినారు. సో వీళ్ళని మాత్రం ఎప్పటికీ నేను మా పార్టీ అధికారులు ఉన్నా లేకపోయినా వీళ్ళని మాత్రం అరే తురే కొడతావాడిని నేను. నాకు ఒకటే అన్న, వాడిని బహిరంగంగా పవన్ కళ్యాణ్ గారి బ్యానర్ ముంగడ క్షమాపణ చెప్పించే వరకు వాడిని మేము వదలం. ఎవరు వదిలినా కూడా, నారా లోకేష్ గారు వదిలేసినా కూడా మేమైతే వదలం. మా కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పిస్తాం. బోరగడ్డ కానీ నడి రోడ్డు మీద గుంటూరులో ఇది ఖచ్చితంగా ఎప్పుడు నేను పోయేలోపు జరగాలంతే. ఓకే రైట్. అంతే. ఇంత మీరు ఫైర్ మీద మాట్లాడుతున్నారు, అదేవిధంగా ఇంత కరెక్ట్గా మీరు మాట్లాడుతున్నా కానీ మీ ఫాలోవర్స్ నుంచే, అంటే మీ సర్కిల్ నుంచే, మీ దాంట్లో నుంచే మీకు కూడా కొన్ని వార్నింగ్స్ రావడం కానీ, మిమ్మల్ని కూడా నువ్వు ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు అది ఇది అని చెప్పని మీకే వార్నింగ్లు ఇచ్చి నువ్వెంత అన్నట్టుగా కూడా మాట్లాడినవి కూడా మాకు తెలిసింది. మరి నిజమైన వాస్తవం అది?
ఉన్నారన్న. ఇప్పుడు ఎలాగంటే అన్న, నేను స్ట్రైట్ ఫార్వర్డ్ అన్న. నేను ఎలాగంటే ఒకళ్ళని మోసం చేసి బతికేట ఉన్నది కాదు. నేను కళ్యాణ్ గారి కోసం ప్రాణం ఇచ్చేస్తా. ఇప్పుడు నువ్వు పురుగుల మంది వచ్చేసి తాగే రకాన్ని నేను ఆయన కోసం. పొద్దున్న మా అమ్మతో పెద్ద లొల్లి కూడా అయింది నాకు ఆల్రెడీ. ఏమనంటే నేను ఏదో ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చినాను, వాళ్ళు ఏదేదో పెట్టిరని చెప్పి, అవసరమా నీకంటే చల్ ఇంట్లో నువ్వే పో, నేను పోను, కళ్యాణ్ గారి కోసం నా ప్రాణం ఇస్తా, వెళ్ళిపోతున్నా ఇప్పుడే అనే రకాన్ని నేను. అలా కూడా అయింది పొద్దున్న. అన్నారు కొంతమంది నాకు పార్టీలో నుంచి, నీ వల్ల చెడ్డ పేరు వస్తుంది, నీ వల్ల అది వస్తుంది, నీ వల్ల ఇది వస్తుంది అని చెప్పి. ఇప్పుడు 100 మంది ఉన్నారన్న, 100 మందిలో ఒక 90 మంది మంచిగా ఉన్నా, ఒక 10 మంది అన్నా నాలాంటి వాళ్ళు ఉండాలి. ఇప్పుడు మనం కూడా సైలెంట్గా ఉన్నాం అనుకున్నా, ఈ రోజు ఇలా తిట్టారు, రేపు పొద్దున్న డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు కాలర్ పట్టేసుకునే రేంజ్కి వస్తారు వాళ్ళు. మనలాంటి వాళ్ళు ఉన్నారనుకున్నా, అరే అడ్డుగా 10 మంది ఉన్నారా బాబు, వాళ్ళని దాటుకొని కళ్యాణ్ గారి వరకు వెళ్ళాలి మనము. అందుకే మేమన్నా. అంటే మీరు రైట్ బాగానే అంటున్నారు. ఇప్పుడు అడ్డుగా మీరు ఉన్నారు, ఏదైనా ఉంటే మిమ్మల్ని దాటుకుని వెళ్ళాలని చెప్పి అంటున్నారు. మీరు ఇక్కడ ఉన్నది తెలంగాణ, మీరు ఉన్నది అది ఆంధ్ర పాలిటిక్స్ వచ్చేటప్పటికి. అక్కడ నేను ఇప్పుడు ఏపీలోనే ఉంటున్నాను. యాక్చువల్లీ నేను ఏపీలోనే ఉంటున్నాను, విజయవాడలో ఉంటున్నాను. నేను విజయవాడలోనే ఉంటున్నా. నేను మీరు పిలిచారని చెప్పి నేను వస్తున్నాను అంతే. నేను విజయవాడలో ఉన్నాను, విజయవాడ నడిబొడ్డులో ఉంటున్నాను. మొన్నటిదాకా నేను రాజమండ్రి బత్తుల బలరాం కృష్ణ ఎమ్మెల్యే గారు తెలుసుగా అన్న, ఆయన నియోజకవర్గంలో ఉన్నా. నేను ఆయనకి సపోర్ట్ చేసుకుంటూ అక్కడే ఉన్నాం మేము, బత్తుల బలరాం కృష్ణ గారికి. ఇప్పుడు ఎమ్మెల్యే ఆయన. చెప్తున్నా కానీ ఆయన, నేను తెలంగాణ కాదన్న, నాది పక్క ఆంధ్ర. నేను ఆంధ్ర పౌరుణ్ణి. అయినా ఇక్కడ తెలంగాణ ఆంధ్ర ఏముందన్న, కళ్యాణ్ గారికి ఓన్లీ ఆంధ్రాలోనే అభిమానులు ఉన్నారా? మొత్తం ఉన్నారు. ఎక్కడి నుంచైనా వాయిస్ రేస్ చేయొచ్చు అన్నయ్య గురించి. ఆయన మా ఇంట్లో పెద్దన్నయ్య అనుకుంటాం కాబట్టి ఇంకా రేస్ చేస్తాం బరాబర్. ఓకే రైట్. ఇక్కడ మీరు బోరుగడ్డ అనిల్ని తిడుతున్నారు, శ్రీరెడ్డిని తిడుతున్నారు. నా టార్గెట్ వాళ్ళిద్దరే అన్న. ఓకే రైట్. ఇక్కడ రోజా గారిని కూడా మీరు తిట్టడం జరుగుతుంది. అదే విధంగా కొడాలి నాని గారు వచ్చేటప్పటికి ఆయన కూడా తిట్టడం జరుగుతుంది. అంబటి రాంబాబు గారిని కూడా తిట్టడం జరుగుతుంది. మరి వీళ్ళందరూ కూడా ఆ పార్టీకి సంబంధించిన నాయకులే కాబట్టి మరి వాళ్ళని అలా అనడం కరెక్టేనా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఇప్పుడు అన్న, నేను వీళ్ళని తిట్టాను. ఎవరిని? రోజాని, కొడాలి నాన్ని, పేరు నాన్ని, ఇంకా అమర్నాథ్ని, వీళ్ళందరినీ నేను తిట్టాను. కానీ వీళ్ళని తిట్టినంత తిట్టలే. నేను వాళ్ళని విమర్శించాను. వాళ్ళు ఏదైతే పదవుల్లో ఉన్నారో ఆ పదవిని సరిగ్గా చేయండి. ఎప్పుడు చూడు పవన్ కళ్యాణ్ గారి మీద పడతారా మీరు? నేను అంటే వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా పవన్ కళ్యాణ్ గారు బ్రో సినిమాకి తీసుకొచ్చేసి బ్రో సినిమా గురించి మాట్లాడతాడు, భీమా నాయక్ సినిమా గురించి మాట్లాడతాడు. అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాని చూస్తేనే వీళ్ళకి ప్యాంట్లు తడిచిపోతున్నాయి. ఆ టైంలోనే ఆయన సినిమాలు ఆపడము. ఇప్పుడు అంబటి రాంబాబు గారు మొన్న ఏదో మాట్లాడుతున్నారన్న, పుష్ప సినిమాని ఎవడు ఆపుతాడో చూస్తాము. అసలు నాకు అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఒక 4 నెలలు అవుతుంది కన్నా, 4 నెలల నుంచి ఎన్నో చిత్రాలు వచ్చినాయి, ఎన్నో మంచి మంచి సినిమాలు వచ్చినాయి, అన్ని బాగానే నడిచినాయి. ఒక్క లొల్లు అవ్వలేదు, ఏం అవ్వలేదు. గత ప్రభుత్వంలో వీళ్ళ వైసీపీ ప్రభుత్వంలో చిరంజీవి గారిని, మహేష్ బాబు గారిని, ప్రభాస్ అన్న, మొత్తం టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం పెద్దలందరినీ ఆయన కాళ్ళ దగ్గర పిలుచుకుని, సార్ ప్లీజ్ మీరు తల్లి లాంటి వాళ్ళు, వీళ్ళు చేసిరు ఇదంతా. పవన్ కళ్యాణ్ గారు సినిమా వస్తే రేట్లు తగ్గించడం, బెనిఫిట్ షోలు ఆపేయడం, సినిమాలో పెద్ద పెద్ద హీరోల సినిమాలు వస్తే రేట్లు తగ్గించేయడం వీళ్ళు చేశారు. మాది బాగానే ఉంది. ఇప్పుడు మనోడు అంటుండే అసలు పుష్ప సినిమాకి అంటే ఇదేంటంటే అన్న, ఈ వైసీపీ వాళ్ళు కంకణం కట్టుకున్నారు. అల్లు అర్జున్ మా అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి లొల్లులు పెడుతున్నారు. ఇక్కడ అల్లు ఫ్యామిలీ లేదు, మెగా ఫ్యామిలీ లేదు, మొత్తం ఒకటే. మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులమే మేమంతా ఒకటే. వీళ్ళు ఏంటంటే కావాలని చెప్పి ఎలాగైనా లొల్లులు పెడుతున్నారు. అంటే ఏదో ఒకటి కావాలి వీళ్ళకి, వాళ్ళ న్యూస్ ఛానల్ వేసుకోవడానికి ఏదో ఒకటి డైలీ ఒకటి కావాలి. ఈ కంటెంట్ మాట్లాడు నువ్వు. అంబటి రాంబాబు అంటూ సినిమా ఆపలేదు. ఎవడాపాడన్న సినిమా? పవన్ కళ్యాణ్ గారు చెప్పారేంటి, పుష్ప సినిమా ఏపీలో నడవద్దు అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండా? లేదు కదా. సినిమా రిలీజ్ సెన్సార్ బోర్డు కూడా వచ్చేసింది. ఇదంతా ఏంటంటేనా తప్పుడు ప్రచారాలు మా మీద. ఇప్పుడు మెగా ఫ్యామిలీ మీద తప్పుడు నిందలు వేయడానికి మేము ఒకటే చెప్తున్నామన్నా. వాళ్ళు ఎన్ని స్కెచ్లు వేసినా కూడా మేమంతా ఒకటే. పుష్ప నడుస్తుంది, గేమ్ చేంజర్ నడుస్తుంది, ఓజీ నడుస్తుంది, అన్ని సినిమాలు నడుస్తాయి మంచిగా. ఇప్పుడు ఈ 30 సంవత్సరాలు ఇంకా చూసుకోవద్దన్న, సినిమాలకి నో డౌట్ అంతా మంచిగా నడుస్తుంది. మళ్ళీ ఎప్పుడైనా ఫ్యూచర్ లో వైసీపీ వచ్చింది అనుకో, సినిమాల పని కథం అంతే మళ్ళీ. ఓకే రైట్. అయితే ఇప్పుడు ఎలక్షన్స్ జరిగిన టైంలో, ఇప్పుడు ఏవైతే 2024 సంబంధించిన ఎలక్షన్స్ జరిగిన టైంలో చాలా మంది నాయకులు ఏంటంటే వాళ్ళ పార్టీకి సంబంధించి వాళ్ళ సపోర్ట్ అనేది చేసుకోవడం జరిగింది, కార్యకర్తలు వీళ్ళందరూ కూడా. కానీ ఇక్కడ జనసేన కార్యకర్తలు వచ్చేటప్పటికి ఏంటంటే అంటే కూటమిగా రావడం జరిగింది కాబట్టి అక్కడ జనసేన, టీడీపీ, బీజేపీ కూడా అలయన్స్ లో కూటమిలో రావడం జరిగింది కదా. దీన్ని కూడా ఒప్పుకోలేదు,
జనసేన కార్యకర్తలు ఇప్పటికీ కూడా జనసేన కార్యకర్తల్లో తెలుగుదేశం మీద మంచి అభిప్రాయం లేదని చెప్పిన మాటలు కూడా వినిపిస్తున్నాయి. మరి దాని మీద ఏమంటారు మీ అభిప్రాయం? అభిప్రాయం లేదంటే అన్న, ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారి వల్లే. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇలాగ నిజంగా ఈ డిసిషన్ తీసుకోపోయి ఉంటే వచ్చేది కాదు ప్రభుత్వం. ఓట్లు చీలిపెట్టి ఎక్కడికక్కడికి. నిజంగా ఇదే కూటమి ప్రభుత్వం, ఇదే పొత్తు 2019లో పెట్టుకుంటే అప్పుడే జగన్ వచ్చేటోడు కాదు. కులయత్న కానీ అప్పుడే వచ్చేటోడు కాదు. ఇప్పుడు కొంతమంది అంటున్నారు ఈవీఎంలు ట్యాపరింగ్ చేసి ఏదో సంథింగ్ అంటున్నారు. ఇప్పుడు నేను జనసేన అన్న, నువ్వు టీడీపీ అనుకో, నీ ఓటు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తారు ఆ ఏరియాలో టీడీపీ నిలబడుతుంది, మీ ఓట్లు దానికి వేయండి అని చెప్పి. అలాగే చంద్రబాబు నాయుడు చెప్తారు. ఇక్కడ ఓట్లు ఎక్కడ చీలి అన్న, అంతా బాగానే ఉంది. ఇక్కడ వాళ్ళు ఏంది, ఇప్పుడు వైసీపీకి వెళ్ళింది ఒక ఓటు, ఇక్కడ 2 ఓట్లు దీనికి పడినాయి కదన్నా. వాళ్ళు ఏంటంటే అన్న దిమాక్ లేని వాళ్ళు అన్న. ఇక్కడ కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు కూడా మేము అంటాం మోసం చేసి గెలిచినామంట. సరే అనుకోండి, మోసం చేసి గెలిచినాం అనుకోండి, ఏదైతే ఏముంది మంచి చేస్తున్నాం చాలా అంతే. వాళ్ళు ఏమన్నా అనుకోని, కుక్కలు మరుగుతే పట్టించుకోం మేము. అందుకే వాళ్ళకి పేటీఎం కుక్కలు అని చెప్పి ఒకటి మేమే ఇచ్చినాం బిరుదు, పేటీఎం కుక్కలు. వాళ్ళు మరుగుతూనే ఉంటారు. ఇప్పుడు కూడా నేను మామూలుగా వీడియోలు చేసినా కూడా వచ్చి మా అమ్మలని మా అక్కలని తిడుతున్నారు. అక్కడ అర్థమైపోయింది వాళ్ళకి. ప్రతి ఒక్క కామెంట్కి 5 రూపాయలు పడతాయి వాళ్ళకి. దానికి ఒకడు ఉన్నాడులే అన్న, భార్గవ్ అని చెప్పి, ఆడు అదాపాతాలని వెళ్ళిపోయాడు మొత్తం. సజ్జల భార్గవ్ తెలుసుగా అన్న, అదాపాతాలని వెళ్ళిపోయాడు. వాడితో ఫోటో దిగిన వాళ్ళే నన్ను ట్రోల్ చేశారు, నా ఫ్యామిలీని. వాడే అన్న మెయిన్ లీడర్ అందరికి. ఏదో చెప్పుకుంటాడు అనుకుంటారు కానీ ఆడపిల్లల మీద ట్రోలింగ్ చేయించేదే వాళ్ళు. అది అందరికీ తెలిసిందే. అది మా జనసేన పార్టీ సోషల్ మీడియా అయితే ఏ రోజు ఎవరిని ట్రోల్ చేయలేదు. ఇప్పుడు ట్రోలింగ్స్ అంటే ఇప్పుడు ఈ మాధురి ఎవరు ఉన్నారు కానీ, దువ్వాడ మాధురి ఎవరు, ఆమె మీద ట్రోల్స్ జనసేన వాళ్ళు చేస్తున్నారు అది అంతా చేసేది వైసీపీ వాళ్ళే. ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకుని మా పవన్ కళ్యాణ్ గారు డీపీలు పెట్టుకుని ఆమెను ట్రోల్ చేయడం. దువ్వాడ ఇప్పుడు పర్సనల్ అన్న చెప్తున్నా కానీ, పర్సనల్ మ్యాటర్స్ మా జనసైనికులకు అవసరం లేదు. మేము ఎలాగైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ మ్యాటర్ మాకు అవసరం, ఎవడు పర్సనల్ వాడిది, మేము పర్సనల్ చూడము. ఇప్పుడు దువ్వాడ సీను ఉన్నాడు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఏదో అమ్మని తిట్టిండు, నాకౌట్ చేస్తా అది ఇది అన్నాడు. అది కరెక్టా అన్న? అమ్మని తిట్టిండు, ఇప్పుడు నేను తిడితే ఎట్లా ఉంటుంది? కానీ వాడిని కూడా వదలమన్నా, వాడికి ఉంది. అందరూ కొంతమంది ఇప్పుడు నారా లోకేష్ గారు రెడ్ బుక్ ఎలా రాసుకుని పెట్టుకున్నారో, మా లిస్టులో కొంతమందిని మా కళ్యాణ్ గారిని పర్సనల్గా టార్గెట్ చేసిన ప్రతి ఒక్క నా కొడుకుని మేము పెట్టుకున్నాం. ఇప్పుడు వాళ్ళు తప్పులు తెలుసుకుని సైలెంట్ అయిపోతే ఓకే, మంచిది. లేదు మేము ఇలాగే ఉంటాం, మేము ఇలాగే బిహేవ్ చేస్తామంటే మేము కూడా ఇట్లానే ఉంటాం, మేమే మారం. ఎందుకు మారతారని? అయితే ఇప్పుడు మీరు కూడా పర్సనల్గా వ్యక్తిగతంగా తీసుకునే అవకాశం ఉందని చెప్పని మీరు క్లియర్గా చెప్తున్నారు. అయితే అంటే కొంతమంది మీరు చెప్తున్నట్టుగా కొంతమంది టార్గెట్ చేసే అవకాశం ఉందని చెప్పి. టార్గెట్ అంటే వాళ్ళ ఫ్యామిలీ జోలికి వెళ్ళాము, వాళ్ళ ఫ్యామిలీతో మనకు అవసరం లేదన్న చెప్తాం కానీ ఎవడ పర్సనల్ వాడిది. వాళ్ళ వల్ల మీరు ఏమైనా నష్టపోయింది ఏమైనా ఉందా? నష్టపోయింది ఏమైనా ఉంటే ఇప్పుడు అదే చెప్తున్నా అన్న. ఇప్పుడు సరే మరి నేను మాట్లాడుతున్నాను, మరి నన్ను ఎందుకో తిడుతున్నారు, నా వల్ల ఏమైనా ఆ కార్యకర్తలు ఏమైనా నష్టపోయినారా వైసీపీ వల్ల? నేను మామూలుగా తిట్టిన వాళ్ళు వచ్చి నా అమ్మని నా అక్కని తిడుతున్నారు వాళ్ళు. మరి నేను నా వల్ల వాళ్ళు ఏమైనా నాశనం అయిపోయినారు? లేదు కదా. పవన్ కళ్యాణ్ గారు మా కోసం వచ్చారు, ప్రజల కోసం వచ్చారు, లగ్జరీ లైఫ్ వదులుకుని వచ్చారు. అలాంటి వ్యక్తి కోసం తమ్ముళ్ళం నిలబడాలని చెప్పి నిలబడ్డాం. ఈ యుద్ధంలో ఏదైతే అదే ఉందన్న, ఎప్పుడైనా పోయేదాన్న, ఏమైనా లైఫ్కి ఏమైనా గ్యారంటీ ఉందా అన్న? ఎప్పుడైనా పోతాం మనం. అదేదో కళ్యాణ్ గారి కోసం ఒక మంచి కష్టపడి ఆయనని సీఎం స్థాయిలో కూర్చోపెట్టాలని మాది గోల్. ఈసారి మిస్ అయిపోయింది. 2029లో ఖచ్చితంగా కూర్చోబెడతాం ఆయనని 100% అన్న, నో డౌట్. అసలు చెప్పాలంటే అన్న 2029లో సింగిల్గా పోటీ చేస్తే ఇంకా హ్యాపీ నేను. పవన్ కళ్యాణ్ గారు ఈ పొత్తు పెట్టుకోకుండా, ఈ గొడవలు పడకుండా, పొత్తు పెట్టుకోకుండా సింగిల్గా పోటీ చేసేది ఇంకా బాగుంటుంది. అలాగైతే మరి సీఎం అవుతాడు. మళ్ళీ పొత్తు అంటే మళ్ళీ వాళ్ళకి మాకు మనస్తాపాలు అంటారు కానీ అది వచ్చేసి మాకు దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది మళ్ళీ. కాదు ఇప్పుడు అంటే మీకు ఎటువంటి వ్యక్తిగత కక్షలు కానీ ఇటువంటి ఏమి కూడా లేవు అయితే ఇక నుంచి, అంతేనా? ఎందుకు లేవన్నా, ఉన్నాయి. రీసెంట్లీ ఆడెవడో కూడా నాకు తెలియదన్నా, కొంచెం నల్లగా దారి తప్పిన నల్ల పన్ను ఉంటుంది అడవిలో, అలా ఉన్నాడు వాడు. నీకు వాడు వీడియో చూపిస్తాను ఆగన్నా. నేను రీసెంట్లీ హీరోలో ఫీల్ అయిపోతుండు, చూపిస్తాను ఆగండి. హీరోగా అసలు ఆడు ఎవడో కూడా తెలియదు బాబు. వాడి వీడియోలు నాకు షేర్ చేస్తున్నారు, మెగా ఫ్యాన్స్ అందరూ, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా షేర్ చేస్తున్నారు. వాడు అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తున్నాడంట, కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అన్న వీడు ఎవడో మన ఫ్యామిలీ మధ్యన, మెగా ఫ్యామిలీ మధ్యన గొడవలు పెడుతున్నాడు అన్న. వీడు ఎవడన్నా అసలు వీడియో సార్ చూడండి, సర్లే వీడు ఎవడని చెప్పి వీడియో సేవ్ చేసి పెట్టుకున్నాను. ఇంకా వాడి వస్తూనే ఉన్నాయి. వాడి వీడియో చూపిస్తా చూడండి.
చూసినారు కదన్నా, అవును. మనోడి పేరు నాకు తెలియదు, అయ్యో వస్తాయి. అసలు మనోడితో కక్ష సాధింపులు ఏం లేవు, అసలు ఇతను ఎవరో కూడా మాకు తెలియదు. బట్ ఇతను చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నాగబాబు గారిని, వీడు మన ఇండస్ట్రీలో పెద్ద హీరోనా, స్టారా, సరే వీడు ప్రొడ్యూసరా, సరే వీడు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉందా, సరే వీడు ఎమ్మెల్యేనా, ఎంపీనా, లేకపోతే మ్యూజిషియనా, కమిడియనా, వీడు అసలు వీడు ఎవడు ఇండస్ట్రీలో వీడు తొక్కేసిరా చిరంజీవి గారిని టార్గెట్ చేస్తుండు తెలియదా వీడికి? ఒక్కసారి మా ముంగడికి వచ్చి మెగా ఫ్యాన్స్ ముంగడికి వచ్చి ఈ మాట మాట్లాడమని చెప్పాను వాడిని. ఆయన వీడియోస్ చూసాం మేము కూడా. ఇది మధ్యన హీరోలో ఫీల్ అయిపోతున్నాడు అన్న, ఇష్టం వచ్చినట్టు ఫీల్ అయిపోతున్నాడు. ఇగో అన్న, తనతో మాకు కక్ష దింపులు ఏం లేవు. మనోడు ఏంటంటే కావాలనే టార్గెట్ చేస్తుండు మెగా ఫ్యామిలీని. వాళ్ళు సైలెంట్గా ఉంటారేమో, మెగా ఫ్యాన్స్ ఎందుకు సైలెంట్గా ఉంటారన్నా? ఈ వీడియో ఆల్రెడీ చిరంజీవి ఫ్యాన్స్ వరకు కూడా వెళ్ళింది. చిరంజీవి గారి ఫ్యాన్ మరి వెళ్ళదా అన్న? మరి చిరంజీవి ఎవడో, పవన్ కళ్యాణ్ ఎవడో, నాగబాబు ఎవడో, మరి మొన్న నోట్లోనే పెట్టుకుండా అన్న, మొన్న ఏమన్నా పెట్టుకుండా మహారాష్ట్రలో ఎట్లా వచ్చారు జనాలు? వీడు అల్లు అర్జున్ ఫ్యాన్ కూడా కాదన్నా. వీడు ఇన్స్టా ఐడి చెక్ చేసిన, అందులో దువ్వాడ శ్రీనివాస్ గారితో ఫోటో దిగున్నాడు మనోడు, దువ్వాడ గారితో. అన్ని చెక్ చేస్తాం మేము, మైండ్లో అన్ని ఉంటాయి మాకు, ఎట్లా వదులుతామన్నా? వీడు ఏదో ఈ మధ్యన ఈ హైలైట్ ఏంటంటే యూట్యూబ్ లో కొంతమందికి ఉండాలి, ప్రతి ఒక్కరిని తీసుకొచ్చేసి ఇంటర్వ్యూలు ఇప్పించేయడము. వీడు పెద్ద హీరోలా ఫీల్ అయిపోతుండు. రాత్రి అయితే వీడు కనబడాడు చీకట్ల, అట్లా ఉన్నాడు వీడు మాట్లాడతాడా? అంటే ఈ మధ్యకాలంలో, అంటే నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఆయన అరెస్ట్ అయ్యాడు, అన్ని చూసాము. ఏదో ఎవరినో ఏదో చేసిండంట, వాడి పర్సనల్ మనకు అవసరమైనా తప్పు చేసిండు, లోపల మింగిరి తీసుకుపోయి. కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినందుకే ఇంకా ముందుందన్న. ఈరోజు కూడా ఏదో మాట్లాడిండు, బచ్చాగాడని వదిలేస్తున్నాం, కానీ ఇంకా ఇది ఇలాగే మాట్లాడిండు అనుకో అన్న. చెప్తున్నాం కదన్నా, కొంతమంది ఉన్నాం మెగా ఫ్యామిలీలో, స్ట్రైట్ గాడికి ఒకటే చెప్తున్నానన్నా నేను, నువ్వు మాట్లాడే దమ్ము నీకుంటే ఒక్కసారి ఆర్టీసీ క్రాస్ రోడ్కి వచ్చి సంధ్య థియేటర్ ఉంది కదా, సంధ్య థియేటర్ కూడా వచ్చి మాట్లాడు, నీ మర్దంగా అక్కడ చూపెట్టు, చూసుకుందాం. నా పేరు కళ్యాణ్, నువ్వు వీడియో చూసినావు అనుకో, వాడి పేరేం పేరన్నా, వాడి పేరు కూడా తెలియదు, ఇంకా నా పేరన్నా కళ్యాణ్ నాడని గుర్తుపెడతారు. ఏమో ఆడు ఎవ్వడన్నాడు ఇండస్ట్రీలో ఉన్న పెద్ద తోప. ప్రతిసారి అల్లు అర్జున్ కు సపోర్ట్ చేస్తా అంటాడు. అల్లు అర్జున్ అసలు చెప్పాలంటే అన్న, ఈ రోజు పుష్ప సినిమా సగం ఎంజీ చేసేది వీడే. అర్థమైపోతుంది, వీడి వీడియోలు చూసి కొంతమందికి బీపీ లేచిపోతుంది. వీడేమో అల్లు అర్జున్ ఫ్యాన్ అని చెప్పి అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తున్నట్టు నాటకాలు చేసుకుంటూ సినిమాని చేస్తుండు. వీడు పక్కా వైసీపీ కార్యకర్త. దువ్వాడ గారితో ఫోటోలు దిగిండు మంచిగా, ఆడి ఫోటో కూడా చూపిస్తా, దాసరి విజ్ఞాని ఆడికి పేరు కాన, ఆడ ఐడి కూడా ఉంది ఇందులో. రైట్. అంటే ఇప్పుడు నువ్వు ఎంత గట్టిగా మాట్లాడుతున్నావు కదా, చెప్తున్నావు కదా, నేనేమంటా అంటే ఒకవేళ ఇప్పుడు దాసరి విజ్ఞాన్ని నీ దగ్గర కూర్చోబెడితే మాట్లాడతారా? బరాబర్ మాట్లాడతా. ఎందుకంటే ఒక సైడ్ నువ్వేమో పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా, జనసేన కార్యకర్తగా నేను మనోని ఒకటే క్వశ్చన్ అడుగుతానన్నా, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, మెగా ఫ్యామిలీ నీకేమన్నా అన్యాయం చేసిందా? నిన్నేమన్నా ఇండస్ట్రీలో తొక్కేసిందా? నువ్వు ఎవడరా మాట్లాడడానికి? వాడెవడు? సరే వాడిని ఏమన్నా చేస్తే ఆయన ఒక కామన్ మ్యాన్ అని చెప్పాను, కామన్ మ్యాన్. ఈ మాటలే అసలు మెగాస్టార్ గారు ఎక్కడ, ఈడెక్కడన్నా బాబు? చిరంజీవి గారు తెలియదంట బయట రాష్ట్రాల్లో, ఇదేం మాట్లాడతాడన్న బాబు? నాకు అదే అర్థం కాదు. చిన్న పిల్లోడికి తీసుకొచ్చి ఈ వీడియో చూపెడితే తూ అని ఉంచుతాడు ముఖం మీద.